రేపు గురువారం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. హీరో అజిత్ కుమార్, హీరోయిన్ త్రిష. సినిమా ప్రొడ్యూసర్లు వచ్చేసి మన తెలుగు ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్నారు ఈ సినిమాను. ఇక ఈ సినిమా వాల్యూ బిజినెస్ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంటే ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎంత వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ థియేటర్లో హిట్ అవుతుంది అని లెక్కలు చూస్తే ముందుగా ఒరిజినల్ తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 75 కోట్ల కొన్నారు. అంటే తమిళనాడులో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 150 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే 75 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక తర్వాత తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 కోట్లకు వాల్యూ బిజినెస్తో రిలీజ్ అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ రావాలి. బట్ అజిత్కి అంత మార్కెట్ లేదు తెలుగులో, బట్ చెప్పలేం. ఇక ఓవర్సీస్కి తమిళ మార్కెట్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొన్నారు. అంటే ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు తమిళ మార్కెట్ నుంచి 60 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే హిట్ అవుతుంది. ఇక మిగిలిన పాన్ ఇండియా భాషలు మన కర్ణాటక, కేరళ అండ్ హిందీ కలిపి 5 కోట్లకి, అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి పాన్ ఇండియా లెవెల్లో. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 115 కోట్లకు కొన్నారు. అంటే 230 కోట్లు గ్రాస్ వస్తే 115 కోట్లు షేర్ వస్తుంది, అప్పుడు హిట్ అవుతుంది సినిమా బాగున్నా బాగాలేకున్నా ఈ మినిమం కలెక్షన్స్ ఇవి రావాలి. ఇంతకుముందు సంక్రాంతికి వచ్చిన మన అజిత్ సినిమా విడాముయార్చి 90 కోట్లకి బిజినెస్ జరిగింది అప్పుడు. బట్ ఆ సినిమా బిజినెస్ మొత్తం వెనక్కి రాలేదు. 180 కోట్లు గ్రాస్ రావాల్సిన చోట 150 కోట్ల దగ్గర ఆగిపోయింది. సో 30 కోట్ల గ్రాస్ రాలేదు. అంటే ఒక 15 కోట్లు నష్టాలు అయితే వచ్చాయి ఆ సినిమాకు. బట్ ఈ సినిమాకు మంచి బజ్ ఉంది అజిత్ కుమార్కి. ఈ సినిమా గురించి అంటే వచ్చిన పాటలు, ట్రైలర్ ఇవన్నీ చూస్తే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు బాగా కనపడుతున్నాయి. బట్ చెప్పలేం, ఏమైనా జరగవచ్చు. అది మన అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 115 కోట్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. 115 కోట్లు షేర్ రావాలంటే 230 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.